అన్యజనులు ఎలా అల్లరేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలుస్తున్నవి. మనము వారి కళ్ళు తెరపేదాం రండి, వారి పాసను మన యొద్ద నుండి పారవేదాం రండి అని చెప్పుకొనొచ్చు. భూరాజులను అభిషేకునికి విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసనము నడుచున్నాడు, ప్రభు వారిని చూసి అపవాసిస్తున్నాడు. ఆయన ఉగ్రమునే వారితో పలుకును, ప్రపంచ కోపం చేత వారిని తల్లడింపజేసేదను. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజుని ఆశంగా చేసి ఉన్నాను. కట్టడం నిర్మించదని యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగు, జనులు నీకు సమస్తముగాను భూమిని దిగుమంతు వరకు శక్తిగానిచ్చదను. ఇనుపన్నంతా వారిని నగలగొట్టెదు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెదలుగా పగలగొట్టెదు. కాబట్టి భూరాజులారా వివేకులై ఉండుడి, భూపంతులారా బోధన నుండి భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి, ఆయన కోపం. కాబట్టి భూరాజులారా వివేకులై ఉండుడి,